హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి మన వీడియో ద్వారా ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ పోస్టులకి ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత శాలరీ వస్తుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఏమేం పోస్టులు ఖాళీలు ఉన్నాయనే పూర్తి వివరాలని మన వీడియో ద్వారా ఈ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే స్కిప్ చేయొద్దు. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ని అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. పోస్టులు వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, రీసెర్చ్ అసోసియేట్ మరియు ఇతర ఉద్యోగాలకైతే దరఖాస్తుల ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి NIOT రిక్రూట్మెంట్ 2024. ఇది వచ్చేసి లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు. ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఖాళీల వివరాలు ఎన్ని ఉన్నాయి, అలాగే దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది, అలాగే ఈ పోస్టులకి ఎంపిక విధానం అలాంటి మొదలగు అన్ని వివరాలు అయితే మీకు ఈ వీడియో ద్వారా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ. ఈ నోటిఫికేషన్ని రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 152 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి భర్తీ చేయబోయే ఉద్యోగాలు. ఈ భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఏమేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 క్యాడర్ వచ్చేసి ఒక పోస్టే ఉంది. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ సెకండ్ క్యాడర్ వచ్చేసి 7 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఫస్ట్ క్యాడర్ వచ్చేసి 34 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ పోస్టులు వచ్చేసి 45 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఈ పోస్టులు అయితే 19 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులు వచ్చేసి 10 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ ఈ పోస్టులు వచ్చేసి 6 మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో ఈ పోస్టులు వచ్చేసి 13 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసి 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈ పోస్టులకి విద్యా అర్హతలు ఏమేమి ఉండాలనేది ఇప్పుడు మన వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో MSc, ME, MTech, BE, BTech, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, BSc ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులను బట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్లు అయితే ఈ పోస్టులకు అయితే ఉండాల్సి వస్తుంది. అవి ఏమేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ పోస్టులకు వయసు ఎంత ఉండాలి, ఏ పోస్టులకు వయసు ఎంత ఉండాలనేది ఇప్పుడు మన వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ సైంటిస్ట్కి వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఈ పోస్టులకు వచ్చేసి 35 సంవత్సరాల లోపు వయసు వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ సెకండ్ క్యాడర్. ఈ ఉద్యోగాలకు వచ్చేసి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ థర్డ్ క్యాడర్. ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మిగతా అన్ని ఉద్యోగాలకు వచ్చేసి 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST వారికి వచ్చేసి 5 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే OBC వారికి వచ్చేసి 3 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది. అలాగే PWBD వారికి వచ్చేసి 10 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఈ అధికారిక వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మన వీడియో చివరిలో అయితే చెప్పుకుందాం. దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే మన వీడియో చివరిలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మన వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదు. అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఎంపిక విధానం, ఈ పోస్టులకు ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి శాలరీ ఎంత ఉంటుందంటే ఎంపిక కాబడిన పోస్టు ఆధారంగా 20,000 రూపాయల నుండి 80,000 రూపాయల వరకు జీతం అయితే లభిస్తుంది. అలాగే ఏ పోస్టుకి ఎంత శాలరీ ఉంటుంది ఏమేంటి అనే ఫుల్ డీటెయిల్స్ని అయితే మనకు వీడియో చివరిలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. స్కిప్ చేస్తే డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఆ ముఖ్యమైన తేదీ వివరాలని, అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంతవరకు లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది అనే వివరాలని మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 23/12/2024. ఈ డేటు సాయంత్రం 5:30 గంటల్లోగా మీరు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డేట్ను ఒకసారి నోట్ చేసుకొని తప్పకుండా అవకాశం మరియు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి లింక్ను ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదివి ఈ క్వాలిఫికేషన్ మీకైతే ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ పోస్టులు కొట్టడం అంత ఈజీ కాదు, అందుకని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా మీ సొంతమైతే అవుతుంది జాబు ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.